నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బెజవాడలో గాదె సాయి కృష్ణ మిస్సింగ్. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది అది ఆయన మిస్సింగ్ మీద, గాదె సాయి కృష్ణ మిస్సింగ్ మీద దర్యాప్తు చేస్తున్నాం సీనియర్ ఐపీఎస్ అధికారి చేత అని. సో ఆ దర్యాప్తు పూర్తయ్యేదాకా దీన్ని మిస్సింగ్గానే మనం కూడా భావించాలి. చాలామంది అంటున్నారు అది లాకప్ డెత్ అంటున్నారు, తీసుకెళ్ళి కృష్ణలంక శ్మశానంలో కాల్చేశారు అంటున్నారు, ఆయన ఫోటోలు చూపిస్తున్నారు అబ్బాయి. దీంతోపాటు కొత్తగా ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. 12 ఏళ్ళ నుంచి అతను చాలా నేరాలకు పాల్పడ్డట్టు, 1 ఏడాది 2 ఏసి 3 ఏసి నేరాలకు పాల్పడ్డట్టు. ఆ లిస్టు కూడా చెప్తున్నారు సోషల్ మీడియాలో. అంటే అతనికి ఇప్పుడు ఒక 23-24 ఏళ్ళు ఉన్నాయనుకుంటే సరిగ్గా 12 ఏళ్ల వయసు నుంచే ఆ గాదె సాయి కృష్ణ నేర చరిత్ర ప్రారంభమైంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 ప్రభుత్వాలు మారినాయి. స్పెసిఫిక్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అతన్ని జువైనల్ హోమ్కి పంపించే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? చేస్తుంటే కరెక్షన్ జరిగి అతను ఏమన్నా సాధారణ జనజీవన శాంతిలోకి వచ్చేవాడేమో, తమ మార్పు చెంది పరివర్తన చెంది, అది జరగల. సరే, ఆ కేసులో నిజాలు ఏం లేవు, 2 కేసులే ఉన్నాయని చెప్పేసి ఆ అబ్బాయి పినతల్లి లాయర్ ఆవిడ కనకదుర్గ గారు ఆవిడ చెబుతున్నారు. బెజవాడలో అసలు ఏం జరిగింది? 25-30 ఏళ్ళ నాటి ఈ కొట్లాటలు, హత్యల సంస్కృతి మళ్ళీ మొదలైందా? నేర ప్రవృత్తి జడలు అలాగా విదిలించి మరీ బెజవాడ సిటీ మీద పడిపోయిందా? దీని మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లింగమనేని శివరాంప్రసాద్ గారు. శివరాంప్రసాద్ గారు, యూఆర్ నేటివ్ ఆఫ్ బెజవాడ. మీరు ఆ బెజవాడ ట్రాన్స్ఫర్మేషన్ అంతా చూశారు. మహా కమ్యూనిస్టు యోధులు అండ్ గొప్ప ఎంపీలు, లీడర్స్, అక్కడి నుంచి రాజకీయ హత్యలు చూశారు. మధ్యలో సరే కొన్నాళ్ళు ఏదో పరివర్తన జరిగిందేమో, 2 కుటుంబాలు కూడా, దేవినేని కుటుంబం, వంగవీటి కుటుంబం సైలెంట్ అయినాయి, ఎవరు రాజకీయాలు. బట్ ఇవాళ ఏంటి ఇది మిస్సింగ్ అంటారా, లాకప్ డెత్ అంటారా? అంటే నిజంగా జరగకూడని విషయం. ఇప్పుడు ఇందాక మీరు అంటున్నారు అతని మీద 23 కేసులు ఉన్నాయి. 23 కాదు, 100 కేసులు ఉండొచ్చు. 100 కేసులున్నా ఒక సిటిజన్గా, భారతదేశ పౌరుడిగా దీన్ని లీగల్గా మీరు శిక్షించాలి తప్ప. ఇప్పుడు మన రాజ్యాంగం 3 వ్యవస్థలు తీసుకొచ్చింది. ఇది ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, తర్వాత లెజిస్లేటివ్. ఒక దాంట్లో ఒకటి చొరబడకూడదు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ దీంట్లో వాళ్ళు చేసిన విధానం కనుక, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పింది, సాయికృష్ణ మదర్ చెప్పింది కానీ, లేకపోతే వాళ్ళ పిన్ని లాయర్ గారు చెప్పింది కానీ చూస్తే జ్యుడిషియరీ పరిధిలోకి ఎగ్జిక్యూటివ్ చొరబడినట్టు కనపడుతుంది. అంటే లీగల్ వ్యవస్థని చేతిలోకి తీసుకుంది పోలీస్ వ్యవస్థ. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. ఎందుకంటే అది చాలా పెద్ద తప్పులకు దారి చేస్తుంది. మనం ఇదే విజయవాడ చూసుకోండి, ఇదివరకు గతంలో మురళీధరన్ హత్య కేసు ఉంది, లాకప్ డెత్ కేసు, మీకు గుర్తుండే ఉండదు. మురళీధరన్ ఆ నేవల్ ఆఫీసర్ని, దాన్ని ఆ రోజునున్న వంగవీటి రంగా గారు అప్పుడు ఉన్న ఆయన బయటికి తీసుకొచ్చారు, గట్టిగా పోరాడాడు దాని గురించి. సరే, దానికి సంబంధించిన సిఐ వాళ్ళందరూ సస్పెండ్ అయిపోయారు, తర్వాత రిమూవ్ అయిపోయారు. తర్వాత మనం కేరళలో చూస్తే అక్కడ కూడా ఒక స్టూడెంట్ హత్య కేసు ఎమర్జెన్సీ టైంలో, అది అలాగే అయింది. ఇట్లా మీరు ఒక ఆర్టికల్ 21 జీవించే హక్కు ఉంది మనిషికి. ఆ జీవించే హక్కుని మీరు తీయటానికి మీరెవరు? ఏ వ్యవస్థ అయినా ఎక్కడిది? ఆ హక్కు ఎవరికి ఉంది? ఓన్లీ జ్యుడిషియరీకి ఉంది. తీసుకెళ్ళి మీరు ఆ జ్యుడిషియరీలో ప్రూవ్ చేయండి. అది కాకుండా ఇప్పుడు ఎక్కడో ఎందుకు మీరు కొన్ని ఉదాహరణలు తీసుకోండి. అంటే ఏంటంటే ఇది వ్యవస్థని మనం చెడుదారిలో తీసుకెళ్ళిపోతుంది. ఇది ఒక చాలా చిన్న విషయంగా చూడొద్దండి. ఇదేంటంటే ఒక గాదె సాయికృష్ణ వ్యవహారమా, లేకపోతే ఇంకొకళ్ళ వ్యవహారమా, అట్లా చూడొద్దు. ఎందుకంటే ఈ వ్యవస్థ ఏంటంటే ఒక పోలీస్ వ్యవస్థ అనేది ఇవాళ అది మనం ఒక పులి అనుకుంటే అది రక్షిస్తుంది, భక్షిస్తుంది. మనం సవ్యంగా ఉంచితే ఆ పరిధులు పెట్టి, ఇప్పుడు సర్కస్లో మీరు ఒక పరిధి గేస్తారు, ఆడిస్తారు, ఆ విధంగా ఉంటే రక్షిస్తుంది. కాకపోతే ఇటువంటివి జరుగుతాయి. రేపు పొద్దున వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అరాచకం చేస్తే ఏ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది? ఏ ప్రభుత్వంకి బాధ్యత ఉంటుంది చెప్పండి? ఇక్కడ అతను ఏదో 23 కేసులు ఉన్నాయని అంటున్నారు. అజ్మల్ కసబ్ వాడు భారతదేశం యొక్క సార్వభౌమత్వం మీద దాడి చేశాడు. 86 కేసులు పెట్టారు అతని మీద.
2008లో జరిగిన దాంట్లో 12 వరకు 2010లో ట్రయల్ కోర్టు అతనికి శిక్షని వేస్తే ఇంప్లిమెంట్ అవడానికి 2012 వరకు పట్టింది. 26 కోట్లు ఖర్చు పెట్టారు అతను భద్రత తిండి. అంటే ఏంటి ఇదంతా? అతను కూడా కాల్చిపారేయచ్చు కదా. అది మానవ హక్కులు అనేవి ఉన్నాయి. మానవ హక్కుల్ని అతనికి కూడా లీగల్ ఎయిడ్ ఇచ్చింది గవర్నమెంట్. లీగల్ ఎయిడ్ ఇచ్చింది. తర్వాత అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, క్షమాభిక్షకు అడిగాడు. అన్నీ యాజ్ పర్ ప్రొసీజర్ అయిన తర్వాత ఉరి తీశారు. అంటే 2008 నుంచి దక్కేస్తే 2012కి, అది కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు. అతనికి ఓన్లీ అతని కోసం ట్రయల్ కోసమే కోర్టు పెడితే అది 2012కి కానీ ఇంప్లిమెంట్ అవ్వాల. పరిస్థితి అట్లా ఉంటుంది. ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది. ఇదేమి నియంతృత్వం కాదు కదా. ఇప్పుడు అక్కడెక్కడో మీరు అదే నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు అనుకోండి, కాదనుకుంటే కాల్చేత పడేస్తాడు. దానికి అక్కడేం మానవ హక్కులు లేవు. కానీ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మానవ హక్కులు ఉన్నాయి. అది గుర్తించకుండా మీరు ఎందుకు బలి అవుతారు? పోలీసులు మాత్రం మీకేం సంబంధం? ఆ విధంగా చేయాల్సిన పని ఏంటి? ఇవాళ విజయవాడలో తీసుకుంటే చిల్లర పనులకన్నిటికీ ఏది ఆ ఫోన్లు తీసుకెళ్ళినా దాన్ని చేయరా, ఎవరో రాజకీయ నాయకులు మిమ్మల్ని ప్రేరేపిస్తే దానికి మీరు రియాక్ట్ అవ్వా, తర్వాత బలయ్యేది అల్టిమేట్గా ఎవరు? ఆఫీసర్సే. అంతే కదా, ఎగ్జిక్యూషన్ పార్ట్లో మీకు ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు అవుతారు. మీరెవరు వాళ్ళెవరు అవరు కదా. ఏం సార్ ఇదేమన్నా పొలిటికల్ రీజన్స్ ఉన్నాయంటారా? పొలిటికల్ ఇది ఉండదు. పొలిటికల్ ఇది టూ పర్సనల్గా తీసుకోవాల్సిన విషయం ఉంది. అతని కోర్టులో అక్కడ ఏముందో ఇప్పుడు నార్మల్గా ఒకటండి, అంటే మనం యాక్చువల్గా అనకూడదు కానీ పోలీసులు వాళ్ళ స్నేహమే ఎక్కువ నేరస్తులతో. స్నేహం అంటే కలిసి ఉండేది ఎప్పుడు పొద్దునుంచి సాయంత్రం దాకా నేరస్తులతో సహవాసమే వాళ్ళు. ఇప్పుడు మీరు చూశారు కదా, గతంలో రిమాండ్ ఖైదీని తీసుకెళ్తాంటే హోటల్లో వాళ్ళు పెడితే భోజనం చేసింది, అవి ఎవరో వీడియోలు తీస్తే వాళ్ళని సస్పెండ్ చేసినాయి. సస్పెండ్ అయిపోయింది. అటువంటి కనీసం ఒక 10-15 చూసాం ఈ మధ్యలోనే. అంటే ఆ వ్యవస్థ వాళ్ళతో ఏ విధంగా మింగిలైపోతుంది. ఇక్కడ ఏమున్నాయో, ఒకవేళ ఇతను నేరస్తుడైతే ఇతను చేసిన నేరమో లేకపోతే ఇంకోటో ఏం సంబంధం ఉందని చెప్పి తీసుకొచ్చారని వాళ్ళ అది మాత్రం చెప్తుంది. అక్కడ మే 9న అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, ఇంతవరకు చూపించలేదు అని ఏబిఎస్ కార్పస్ చేశారు. వీళ్ళ ఇది పోలీసులు అడిగితే 29న ప్రొడ్యూస్ చేయమన్నారు. 29 ప్రొడ్యూస్ చేస్తారా? ఇట్స్ టూ లాంగ్ కదండి. 29th అంటే ఈ లోపల ఎవిడెన్స్ని ఎరేజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది నాకు ఆరోపణ కూడా వస్తుంది. అందుకనే సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ ఇమ్మీడియట్గా చేయాలని అడిగారు. అంటే ఎంత చేసినా వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళ మదర్ నుంచి ఫోన్ లాక్కున్నారని ఆవిడ అన్నారు. అబ్బాయి వాళ్ళ మదర్ లాక్కొని దాంట్లోంచి కాల్ చేసో లేకపోతే దాన్ని ట్రాక్ చేసో ఇతను ఆచూకీ తెలుసుకొని మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. అదంతా అక్కడ రికార్డ్ అయిన ఎవిడెన్స్ తీసుకొచ్చి ఈరోజు కోర్టుకి సమర్పించారు. బట్ వేరే కృష్ణలంక నుంచి ఎవిడెన్స్ని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని ఒక అభియోగం. అదే ఇప్పుడు దానికే కోర్టు నేను అడిగారు, టైం ఇవ్వకూడదు, ఇమ్మీడియట్గా దాన్ని ఆపమని వాళ్ళ లాయర్ అడిగారు. అది అంటే ఏం జరిగినా ఎక్కడో చోట జరుగుతుందండి క్లూ. ఇవాళ ఉన్న పరిస్థితిలో పోలీస్ స్టేషన్ కాకపోయినా పోలీస్ స్టేషన్ బయటో లేకపోతే ఏదో ఒక టోల్ గేట్స్ దగ్గర ఎక్కడో చోట దొరుకుతున్నాయి ఇవాళ. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది. అది కాదు కదా, ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ విధంగా మానవ హక్కుల్ని హరిస్తే చిన్న విషయాలకి అది ఎంత చిన్న విషయాల మీద పోలీస్ కాన్సన్ట్రేట్ చేసి పెద్ద విషయాలు చేస్తున్నారంటే, ఒక చిన్న ఇది సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఫార్వర్డ్ చేశారనుకోండి, వాళ్ళని అరెస్ట్ చేయటం, తీసుకురావటం, ఓ 10 గంటలు కూర్చోబెడతాం, దానికి ఫోన్లు ఇవ్వమని అడగటం, దానికి మీరు ఫోన్ లాక్ తీయమని అడగటం, ఇవన్నీ అసలు అది చేయకూడదు కదా. ఈ చేయటానికి కూడా వాళ్ళకి పర్మిషన్ లేదు. ఈ చేయాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి కదా. ఎందుకు వెళ్ళట్లా ఆ విధంగా? అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అవుతున్నారు? రాజకీయ నాయకులు లేకపోతే ఇంకోటి అధికారంలో ఉన్న వాళ్ళ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయితే మీరు రేపు పొద్దున దాని ఇబ్బందులన్నీ మీరే పడాలి. వాడదే కదా నాగరాజు గారు. ఇప్పుడు నాగరాజు అనే ఆయన సస్పెండ్ చేశారు. నిన్న ముందు వీఆర్కి పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు కుదరదు సస్పెండ్ చేయమన్నారంటే సస్పెండ్ చేశారు. ఏ రాజకీయ నాయకుడు కూడా బర్డెను వాళ్ళ మీద పెట్టుకోరండి. సిస్టమ్ మీద తోసేస్తారు. మీరు తప్పు చేసిన వాళ్ళు దాన్ని భరించాల్సిందే. ఎందుకు తప్పు చేయాలి? రూల్స్ ప్రకారం ఎందుకు వెళ్ళరు? ఒకవేళ వెళ్ళారు రూల్స్ ప్రకారం కాదంటారు, ఇంకో చోటకి వేస్తారు, ఏమైంది? ఎక్కడైతే మీకేంటి? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిదే కేసు తీసుకోండి. గతంలో ఒక ఎంపీ మీదే ఆ విధమైన హత్యా ప్రయత్నం జరిగితే ఆయన మొత్తం ప్రూవ్ చేసి అక్కడ ఎంతో
కష్టం మీద మీరు అప్పటికప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చి అక్కడ ఇది సికింద్రాబాద్లో మిలిటరీ హాస్పిటల్లో చెక్ చేయిస్తే కానీ బయటపడలాయింది. ఇవాళ వాళ్ళందరూ ట్రయల్ ఎదుర్కొంటున్నారు కదా. ఏం అవసరం వచ్చిందని ఆ పని చేశారా? ఇంక్లూడింగ్ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ మీద కూడా వాళ్ళ కేసు ఉంది. ఇవాళ ఏం అవసరం ఆయన చేసేది చెప్పండి అవన్నీ. ఇప్పుడు ఆ రోజున తప్పు అన్నాం, ఈ రోజున ఇది జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంది. ఇప్పుడు గతంలో మీకు ఎమర్జెన్సీ విధించిన సమయంలో జయప్రకాష్ నారాయణ గారిని తీసుకెళ్ళి పెడితే ఆయన కిడ్నీలు చెడిపోయినాయా జైల్లో? ఎవరు బాధ్యులు? అంత పెద్ద నాయకుడు, అంత పెద్ద దేశానికి ఒక దశ నిర్దేశం చేయగలిగిన నాయకుడు, ఆయన ఆరోగ్యం చెడగొట్టారు కదా. ఇది ఇటువంటి వాటిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. ఇక్కడ ఏంటంటే ఒక కులమనో లేకపోతే అతను ఇంకొక నేరస్తుడనో కాదు, నేరస్తుడిని శిక్షించాలి, ఎవడో కాదండు, కానీ చట్ట ప్రకారం శిక్షించాలి. అంటే అంత ప్రెస్టేజ్కి పోవాల్సిన నెసిటీ ఏమొచ్చింది ఆయనకి? నేను ఇందాక అన్నాను కదా మీకు, ఎక్కడ ఏదన్నా వాళ్ళకి ఏమన్నా లావాదేవీలు ఉన్నాయేమో మనకు తెలియదు కదా, లేకపోతే అంత కక్ష ఉండదు. నిన్న విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాన్నగారు కూడా చాలా తీవ్రంగా స్పందించారు, చూసారు? అవును, అది తప్పే ఉంది. ఇప్పుడు అదే కాదు, కొంతమంది దాంట్లో ఏమని మాట్లాడుతున్నారంటే మీరు ఏది మీ చెల్లెల్ని అట్లా చేస్తే తెలుస్తుంది, అది చేస్తే తెలుస్తుందండి. అట్లా కాదు. నేను ఇందాక చెప్పాను కదా, పులిని జనాల మీద వదలకూడదు, పులిని బరిలోనే ఉంచాలి, ఆ మధ్యలోనే ఉంచి చేయాలి. ఈ వ్యవస్థ అనేది, పోలీస్ వ్యవస్థ అనేది పులి లాంటిది. మీరు దాన్ని ప్రజల మీద వదిలేరనుకోండి, అడ్డదిడ్డంగా వెళ్తుంది. అప్పుడు ఈ మాట్లాడేవాళ్ళు, ఈ క్వశ్చన్ చేసేవాళ్ళు, వీళ్ళెవరో కూడా ఉండరు. ఇప్పుడు బెజవాడ బార్ అసోసియేషన్ కల్పించుకుందంటే మానవ హక్కుల ఊరికే కల్పించుకున్నారా? వాళ్ళ లాయర్లు ఎవరు కేసు టేకప్ చేయొద్దని ఒత్తిడి తీసుకొచ్చారట, ఆవిడే మాట్లాడారు. అయినా చేస్తున్నారుగా. తర్వాత హెచ్ఆర్సీకి వెళ్తే హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అయిన తర్వాత చివరికి సొంత పిన్ని వచ్చి ఆవిడ టేకప్ చేయాల్సి వచ్చింది. అవును, అంత ఒత్తిడి ఏంటి వాళ్ళకి? అంత అదే ఆ ఒత్తిడి ఏంటి? అది కాదు, ఒకవేళ ఎవరు చేయడానికి మీరు లాయర్ లీగల్ అసిస్టెన్స్ ఇచ్చారు, మీకు కాదండి, ఎవరు చేయనన్నా కోర్టు ఇవ్వాల్సిందే. అదే దిల్సుఖ్నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో ఇచ్చారు కల్ప్రిట్స్, దోషులు. ఎన్ఐఏ కోర్టు మరణశిక్ష ఇస్తే తెలంగాణ హైకోర్టు నిర్ధారిస్తే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఉన్నారు. అతనికి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకున్నాడు September 25th అఖ్తర్ వేసుకుంటే స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. వీళ్ళందరూ ఉగ్రవాదులు. డేగల్ సీన్, సరే వాళ్ళు ఉగ్రవాదులు బయట దేశం నుంచి వచ్చారు. డేగల్ సీన్ మీకు తెలుసు, ప్రముఖ రౌడీ షీటర్, ఒకప్పుడు గడగడలాడించాడు గుంటూరు విజయవాడ. అతనికన్నా పెద్ద నేరస్తుడా ఇతనని అడుగుతున్నాను నేను. అసలు ఆ కంపారిజన్ అతనికన్నా పెద్ద నేరస్తుడు కాదు, కానీ నేను అనేది అసలు కంపారిజన్ వద్దంటున్నా నేను. అసలు నేరస్తుడా కాదా, ఎంత నేరస్తుడు, ఏ మేరకు నేరస్తుడు అనుకుంటే ఇప్పుడు ఎన్కౌంటర్స్ చాలా జరిగినాయండి, చాలా. మీరు ఇందాక అంటున్నారు డేగల్ సీన్ ఎన్కౌంటర్ జరిగింది, కానీ బాడీ ఉంది కదా. ఎస్, బాడీ ఉంది. వాళ్ళు ఏం చేశారు, ఈ విధంగా పారిపోతుంటే మేము కాల్చాం, లేకపోతే ఎదురు దిగితే కాల్చాం. ఈ మధ్యన కూడా చూసాం మనం, ఎదురు దిగితే కాల్చాం. ఒకళ్ళో ఇద్దరు ఆ నదిలో పడి చచ్చిపోయాడు. ఇది పోక్సో కేసు ఏదో ఒకటి ఉంది, చెరువులో పడి చచ్చిపోయాడు, బాడీ ఇచ్చారు. చెరువులో పడి చచ్చిపోయాడు అన్నాడు, బాడీ ఇచ్చారు. ఇతను మిస్సింగ్ అనుకోవాలా, లాకప్ డెత్? అదే కదా. ఇప్పుడు ఈ విధంగా దీన్ని గనక సపోర్ట్ చేస్తే, ఇది తప్పు లేదనుకుంటే, రేపు పొద్దున అసలు అసలు ఎవరికి రక్షణ ఉంది? మీరు చెప్పండి నాకు, ఎవరికి రక్షణ ఉంది? సివిలియన్స్ ఎవరికి రక్షణ లేదు. ఇప్పుడు అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్స్ అతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఫాలో అయ్యారా? అరెస్ట్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకో ఇంకోళ్ళకో పక్కన వాళ్ళకో మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఒక ఇది ఇవ్వాలి కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇచ్చారా? ఈ విధంగా వెళ్ళి రేపు ముందు మఫ్టీలో ఇంకోడెవడో మనం అంటే ఇష్టం లేదు వ్యతిరేకమైనడు వచ్చి కానిస్టేబుల్ అని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఏమన్నా చేస్తే, డమ్మీ పోలీసు కూడా కావచ్చు. అదే అంటున్నా, డమ్మీ పోలీసులు అయితే మీరు అసలు ఎక్కడ దీనికి ఇచ్చేస్తున్నారు? దీనికి అంతం ఎక్కడ? ఇది అరాచకం కింద వెళ్తుంది కదా. దీన్ని ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? రక్షణ కల్పించాలి. ఇక్కడ ఆ వ్యవస్థే ఇచ్చేస్తుంటే, ఇప్పుడు మనం గతంలో 24 ముందు అనేక సార్లు అనుకున్నాం, డాక్టర్ సుధాకర్ని హెరాస్ చేశారు, అట్లాగే అమర్నాథ్ గౌడ్ అనే అతన్ని చంపారు అని.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇవన్నీ కేసులు ఉన్నాయి. అవి కూడా ఎప్పుడు బయటకు వచ్చినాయి? ఎందుకు పోలీస్ వ్యవస్థ ఇంత నిర్వీర్యం అయిపోతుంది? అవసరమైన చోట ఎందుకు చేయలేకపోతుంది? వాళ్ళు చేయాల్సిన నేరాన్ని బయటికి తీయటం, అలాగే వ్యవస్థను రక్షించటం వదిలేసి రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్కి ఎందుకు బలవుతున్నారు? ఎవరో ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీనో చెప్పగానే మీరు ఎవరినో తీసుకొచ్చేసి ఏదో ఒక కేసు పెట్టి అంటే తీసుకొచ్చేసి వాళ్ళ ఫోన్లు ఇమ్మని వాళ్ళని అరాచకంగా మాట్లాడి, లేకపోతే ఆ విధంగా చేసిన నెసిటీ మీకేంటి? దేనికోసం చేస్తున్నారు? ఇది వ్యవస్థ తప్పుదారి పడతాం కదా. ఇవాళ సిఐ గారు ఉన్నాడు, సిఐ తప్పు చేశాడు అనుకున్నాం, దానికి బాధ్యత సిపి కూడా అవుతారు కదా. ఇప్పుడు వీటిలన్నిటికీ బాధ్యత ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారి మీదకి ఎందుకు వెళ్తుంది? సంబంధం లేని ఆయన మీదకి వెళ్తుంది. ఆయనకేం సంబంధం లేదు, కానీ ఎందుకు వెళ్తుంది? ఆ ప్రభుత్వ హెడ్ కాబట్టి, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాబట్టి, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి ఆయన బాధ్యత ఉంది కాబట్టి పనిచేసారు. మీరెందుకు చేయాల? వీఆర్కి పంపిస్తే అది కరెక్టా? ఇవాళ దాని మీద కమిటీ వేశారు, కానీ ఆ కమిటీ వేసినప్పుడు ఎవరైతే కమిషనర్ గారు అక్కడ ఉన్నాడో నేరం జరిగినప్పుడు ఆయన అక్కడ ఉండకూడదుగా. ఆయన ఆ వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థ కాకుండా కొత్త వ్యవస్థ రావాలి కదా, కొత్త ఆఫీసర్స్ రావాలి కదా. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు అనుకుంటున్నాం, విజయవాడ కమిషనరేట్కి ఏదో కొద్దిగా శాపం ఉంది. గత నుంచి చూసుకున్నాం, వ్యాస్ గారు ఉన్నప్పుడు రంగారే హత్య అల్లకల్లోలం అయింది అక్కడ. ఆ తర్వాత వచ్చిన సిపిలు వరుసనే వాళ్ళు అక్కడి నుంచి మొదలెట్టి సురేంద్రబాబు గారు చాలా పెద్ద మంచి ఆఫీసరు, చాలా నిజాయితీ గల ఆఫీసరు, కానీ ఆఖరు అంత హానెస్ట్ ఆఫీసర్ కూడా ఆఖరిలో ఒక చిన్న మచ్చతో వెళ్ళాల్సి వచ్చింది బయటికి. అట్లాగే ఏబి వెంకటేశ్వర గారు, తర్వాత తర్వాత గౌతమ్ సవాంగ్ గారు మంచి ఆఫీసర్ ఆయన కూడా. యాక్చువల్గా వీళ్ళందరూ కూడా ఏదో ఒక దాని మీద వెళ్ళాల్సింది. ఇవాళ రాజశేఖర్ గారి వంతు వచ్చింది. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు? రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎందుకు పనిచేయాలి? ప్రజాస్వామ్యతంగా ఎందుకు మీరు చేయరు? ఇవాళ వాళ్ళ ఇంటికి రాయబారాలు పంపారంటగా, అది ఎవరో జనసేన లీడర్. అవును, వాళ్ళ మొదలంటుంది ఆయన అమ్మిశెట్టి వాసు గారు వచ్చారని. అయితే ఒకటి వాసు గారు వస్తాం, అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే విచిత్రం, ఈ వైఎస్ఆర్సీపీ చేసే ప్రతిపక్షం చేసే విచిత్రం ఏంటంటే దాన్ని తీసుకొచ్చి అసలు ప్రజాస్వామ్యం గురించి లేకపోతే జీవించే హక్కు గురించి వీటిల్ని కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ గురించి మాట్లాడకుండా దాన్ని కులపరంగా తీసుకురావటం అన్ఫార్చునేట్ అండి. అలాంటివి ఆ కులపరంగా తీసుకొచ్చి మాట్లాడే దాంట్లో వాళ్ళు కూడా ఎంత ఆ మాటకు వస్తే అదే కులం తీసుకొస్తే సిఐ గారిది అదే కులము, విక్టిమ్ది అదే కులం మరి అలాంటి. కానీ ఏంటంటే దానికి ఎక్కడోసారి తీసుకెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ మూడెట్టాలి, తీసుకెళ్ళి ఆయనకి ఆ ఆలోచన. అక్కడ కూడా తొందరపాటు ఏంటంటే వాళ్ళు కనీసం కూడా ఇంత కూడా దాని మీద ఏది ఎక్సర్సైజ్ చేయట్లా ఏంటనేది. ఓ బొమ్మ చూపిస్తున్నారు, అసలు వాళ్ళు చూపించిన బొమ్మ ఏంటి? ఆయన ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు గారు చూపించిన బొమ్మ, ఇదిగో గాదే సాయికృష్ణ ఈ విధంగా హత్య చేశారు పోలీస్ స్టేషన్లో ఒక బొమ్మ చూపించారు. ఎవరిది? ఈ గాదే సాయికృష్ణ అనే ఆయన జగ్గయ్యపేటలో వీళ్ళందరూ ఏదో పార్టీ చేసుకుని అతని స్నేహితుడిని పొడిచి చంపారు, నవీన్ రెడ్డి అనే అతని ఫోటో అది. ఓకే, అతని ఫోటో చూపించి సాయికృష్ణ ఫోటో అన్నారు. అంటే సీరియస్నెస్ వాళ్ళకు కూడా లేదు. ఎంతసేపు ఏంటంటే ఆ కుటుంబానికి న్యాయం చేద్దామా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని నిలబెడదామా ఈ ఆలోచన కాదు. దీన్ని ఏ విధంగా మనం కులపరంగా అడ్వాంటేజ్ తీసుకుందాం? ఎట్లా అవుతుంది? చంపినాడు ఒకే కులం, ఒకవేళ చంపితే అభియోగాలు మోపబడిన ఆయన అదే కులం, చనిపోయిన ఆయన అదే కులం. మరి ఇంకా దేని మీద కులపరమైన ఇది తీసుకుంటారు? అది కూడా తప్పే కదా. అనుకున్నప్పుడు తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తే ఇతను గట్టిగా రెసిస్ట్ చేశాడు. అతనితో పాటు ఇంకో 4 మీద గంజా కేసులు పెట్టారు. ఇతను కూడా ఏదో కన్ఫెషన్ ఇవ్వమంటే నేను ఇవ్వను, నా సంగతి తెలియదు, నేను బయటకు వస్తున్న తర్వాత మీ సంగతి తెలుస్తానని కూడా ఏదో థ్రెటన్ చేశాడని బయటికి అయ్యుండొచ్చు. నేను ఇందాక మీతో అదే అన్నాను. వాళ్ళకి ఎక్కువ ఏది 24 గంటల్లో 20 గంటలు పోలీసుల సహవాసం నేరస్తులతోనే.
మీరు స్టేషన్లో కూర్చోండి, బయట కూర్చోండి, ఎక్కడ కూర్చున్నా వాళ్ళే కదా. అందుకనేగా మీరు ఈ బయటికి తీసుకెళ్తా రిమాండ్కి తీసుకెళ్లే వాళ్ళతో కూడా మీరు బిర్యానీలు కలిస్తుంది. నార్మల్గా అయితే ఆ విధంగా జరగదు కదా. ఎట్లా చేయాలో ఇప్పుడు ఆ బిర్యానీ ఎక్కడో తిన్నారు అనుకోండి, అది ఏదన్నా అయింది వీళ్ళందరి మీదకి వస్తుందా? ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు స్టేషన్ వెళ్ళిపోయింది కదా. చూసాం అరణల్పేటలో. అది వాళ్ళని అంటే వ్యవస్థను ముందు ఒకప్పుడు ఏదో అనుకునేవాళ్ళు పోలీసులకి, ఏదో మా చిన్నప్పుడు ఆ టైంలో వాళ్ళకి జీతాలు సరిగ్గా ఉండే కాదు. వాళ్ళ మంచి మంచి జీతాలు ఉన్నాయి, డిగ్రీలు ఉన్నవాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్ చేరుతున్నారు. అంత చదువుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా కనీసం దాని మీద ఇది లేకుండా మనం నిజాయితీగా పనిచేయాలని లేకుండా ఈ విధంగా అవుతుంటే వ్యవస్థ జాప్యం చేసిందా సార్? టైమ్లీ రెస్పాండ్ అయిందా? కింద నెల 9వ తారీఖు జరిగింది కదా, ఒక నెల దాటింది. అంటే ఇక్కడ దాకా వచ్చేదాకా ఎందుకు ఆగినట్టు? అంటే ఎవరు ప్రభుత్వానికి తెలియకుండా పోలీసులు మధ్యలోనే అయి ఉండదు. ప్రభుత్వానికి తెలియాల్సిన పని లేదు. ఇక్కడ నేను ఇందాక అన్నది ఒక కమిషనరేట్లో జరిగింది, ఒక పోలీసు దీంట్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగింది. కమిషనర్కి 35 రోజుల దాకా తెలియలేదంటే హీఈస్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఆయన కమిషనరేట్ బాధ్యత అయిందే కదా. ఆయన నాలెడ్జ్ కూడా లేకపోవటం ఏంటని లేకుండా ఉండదు కదా, ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు అంత పెద్ద వ్యవస్థలో ఉండటానికి వీల్లేదు. మరి నేను ఇందాక అంతకనే అంది, ఆయన్ని కూడా మీరు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి ఖచ్చితంగా. బహుశా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఒకటి ఖాయమండి, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటికి మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకం కాబట్టే వీఆర్ ఏంటి అని చెప్పి సస్పెండ్ చేశారు. వ్యతిరేకం. ఇటువంటి ఆయనే సహించడు, తీసుకుని ఆయనే మీద వేసుకోడు. ఇటువంటి అన్నీ ఈ వ్యవస్థని ఏ రోజున సపోర్ట్ చేయడు. సో దానికి తగినట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు నేర చరిత్ర ఏమన్నా అంటే ఏమన్నా పెరుగుతున్న ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తున్నాయని? కొన్నాళ్ళు కొన్ని ఏళ్ళు, ఒక 2 దశాబ్దాలు అయితే స్తబ్దుగానే ఉంది విజయవాడ. ఇది పోస్ట్ రంగా మర్డర్ కొంత ఉద్రిక్తత ఉంది, కొన్ని తర్వాత లేదు. తర్వాత దేవినేని నెహ్రూ గారు ఆయన జీవించున్న కాలంలో కూడా పెద్దగా ఏమీ లేదు. సరే, లాస్ట్ డేస్లో హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్. ఆయనే ఓపెన్గా చెప్పాడు అయిపోయినాయి ఇవన్నీ, ఎందుకు గొడవలు లేవని. ఆ 2 ఫ్యామిలీస్ కూడా బాగానే ఉంటున్నాయి. అంటే బంధుత్వాలు స్నేహాలు లేకపోవచ్చు కానీ పరస్పరం గౌరవించుకుంటూ అసలు లేదండి, ఎవరి దాని బతుకుతున్నారు. ఇద్దరు కూడా కామ్ గోయింగ్ పీపులే వాళ్ళు ఆ 2 ఫ్యామిలీస్లోనూ. మళ్ళీ కొత్తగా ఈ ప్రవృత్తి ఎందుకు డెవలప్ అవుతుంది అంటే, ఒకప్పుడు మీకు కమ్యూనిస్టులు ఎక్కువ అండి. కమ్యూనిస్టులు దాంట్లో కొద్దిగా అరాచకంగానే ఉండేది. మేము చదువుకునే టైంలో, కాలేజీలో చదువుకునే టైంలో అంతా ఈ వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉండేది. దానికి వ్యతిరేకంగానే ఈ వంగవీటి రాధా ఆయన వచ్చాడు బయటికి. వంగవీటి రాధా గారి తర్వాత మర్డర్ అయిపోయిన తర్వాత ఈయన వచ్చాడు. ఈయన దేవినేని నెహ్రూ కూడా ఒకే బాటలో ఉన్నారు ఫస్ట్లో, తర్వాత విడిపోయారు. తర్వాత జరిగింది మీకు తెలుసు కదా, అది విజయవాడ చరిత్ర. ఆ తర్వాత నుంచి ఏంటంటే ఎవరికి వాళ్ళు ఈ స్టూడెంట్ పాలిటిక్స్లో కూడా ఎవరు పాలిటిక్స్ పెద్దగా లేదు, చదువుకుంటాం, ఉద్యోగం చేసుకుంటాం, అంతా దాంట్లోకి వెళ్ళిపోయారు అందరూ. ఒక విధంగా ఈ మధ్యకాలంలో అంటే దాదాపు ఒక 7-8 ఏళ్ళ నుంచి గంజాయి ఒకటి విజయవాడలో పెరిగింది. రైల్వే స్టేషన్ దగ్గర గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే వాటిని అణచలేకపోయిన పోలీసులు గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని మీరు క్లియర్ చేయలేరు. కానీ ఇటువంటి ఎందుకు, మీ పని అదే కదా, అది ఎందుకు క్లియర్ చేయట్లా? కాలేజీల దగ్గర, స్కూల్స్ దగ్గర అమ్ముతుంటే ఏదో ఒక రూపంలో దాని మీద చర్యలు అయ్యి, మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, మీ సిఐడి వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ వ్యవస్థలన్నీ వాటిని వదిలేసేసి రాజకీయంగా ఎవడో ట్వీట్ పెడుతున్నాడా, లేకపోతే ఎవడు ఏది మన ఫార్వర్డ్ చేస్తున్నాడా, వాళ్ళని తీసుకొచ్చి అవతల వాళ్ళని సాటిస్ఫై చేయటం, ఎవరు అధికారంలో ఉన్నాడో వాళ్ళని సాటిస్ఫై చేయటం, దీని మీద దృష్టి పెట్టే కన్నా కూడా నేరం మీద దృష్టి పెట్టండి. ఎక్కడ నేరాలు జరుగుతున్నాయి అక్కడ దృష్టి పెట్టండి. అది కదా ఇంపార్టెంటు. ఇప్పుడు ఇక్కడ ఏదో ఫార్వర్డ్ చేసినంతలో యాక్చువల్గా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది దాని మీద, ఏం చేయకూడదు, 41A నోటీస్ ఇచ్చి వదలాలి అని. కానీ మీరు చేస్తుంది అది కాదు. తీసుకుని వస్తున్నారు, 10-11 గంటల స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఇది మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటూ అవుతుంది. రేపు పొద్దున ఎవరైనా ప్రైవేట్ కేసు వేస్తే ఏమవుతారు?
అది ఆలోచించుకోవాలి కదా. ఎందుకు ఆ విధంగా మీరు రాజకీయ నాయకుల చేతుల్లో పావులు అవ్వాల్సిన పని ఏంటి మీకు? ఇది ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ ఆలోచించుకోవాలి. ఆలోచించకపోతే ఇది ఇవాళ జరిగినట్టే జరుగుతుంది. దీనికి ఏమన్నా అంటే మీరేమనుకుంటున్నారు? ఎండ్ సొల్యూషన్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేయగలరా ప్రభుత్వం దీనికి? ఆవిడ వాళ్ళ మదర్ చెప్పిన దాని ప్రకారం అయితే అతన్ని దహనం చేశారని చెప్తుంది ఆవిడ, ఇది వాళ్ళ అబ్బాయిని. మరి వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి 29 లోపు. చేయగలరా? లేకపోతే మేము అరెస్ట్ చేయలేదని తప్పించుకుంటారా? అసలు మాకు సంబంధం లేదని తప్పించుకుంటారా? అరెస్ట్ చేయలేదని తప్పించుకోవడానికి అరెస్ట్ చేసినట్టు ఏదన్నా ప్రూఫ్ ఉందా అక్కడ? అంటే దొరికింది, ఇప్పుడు మార్కాపురం ఎవిడెన్స్ అంతా దొరికింది కదా. మార్కాపురం ఎవిడెన్స్ దొరికింది కదా, అక్కడ ఇక్కడైతే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ దొరికింది కదా. దొరికిన తర్వాత ఏం చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు? కాబట్టి ఈ మొత్తానికి ఆయన ఒక్కడనే, నాగరాజు గారిని ఒక్కడనే బాధ్యం చేసేసి మిగిలిన వాళ్ళందరూ చేతులు దులుపుకుంటారా? ఖచ్చితంగా ఆయన ఒక్కడే ఉంటారని అయితే ఎవరు అనుకోరండి. ఒక్కడి నిర్ణయం ఇది జరుగుతుంది. ఒక్కడు చేయడండి ఆ పని, చేయలేడు. అంత ధైర్యం చేయడు. ఏ ఆఫీసర్ కూడా అంత ధైర్యం చేయడు అన్లెస్ మీకు పైనుంచి క్లియరెన్స్ రాకపోతే. అనేది ఇప్పుడు తెలియాలి, ఆ నిజాలు బయటికి రావాలి. అవును, ఎవరు చేశారు ఏంటనేది రావాలి బయటికి. ఆయన అంతగా ఇన్స్టిగేట్ చేసి ఒకటి ఎంత నిజం అనుకుంటే అంతగా ఇన్స్టిగేట్ చేసిన వాళ్ళ పేర్లు బయటికి రావాలి. అతనే బయట పెడతాడేమో, ఎవరు చెప్పారు రేపు? ఇప్పుడు ఆయన మీదకే వచ్చింది అనుకోండి, నెత్తి మీదకి వచ్చింది అనుకోండి, దించుకుంటాడు భారం. భారం దించుకోవాలి కదా ఎవడైనా. ఏమో ఆ పని జరుగుతుందేమో, కానీ ఇది అందరికి గుణపాఠం. పోలీస్ ఆఫీసర్ అందరికి గుణపాఠం. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఎందుకు నేర్చుకుంటా మీరు? ఏం చేయకూడదు అది ఎందుకు చేస్తున్నారు? మీరేమి దేశానికి రాజులు కదా, ఇవారే పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ వచ్చి పబ్లిక్ని హరాస్ చేస్తానంటే ఎట్లాగూ? రైట్, థ్యాంక్ యూ శివరాం ప్రసాద్ గారు. సో చూసాం కదా, అంటే ఇది మొత్తం వ్యవస్థలో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఒక దగ్గర మొదలైంది, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఇంకోళ్ళు మోయటం, దాన్ని ఇంకొకళ్ళు ముందు తీసుకెళ్ళి మరింత భారం మోయటం, చివరికి ఎండ్ ఆఫ్ ది డే కల్ప్రిట్గా ఎగ్జిక్యూషన్ పార్ట్లో నిలబడిన వాళ్ళే కనిపిస్తున్నారు. బట్ ఇది కాదు కదా, అంటే రాజకీయ నాయకుల ప్రాపకం కోసం, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాపకం కోసం ఇలా చేయాల్సిన నెసిటీ ఏంటనేది శివరాం ప్రసాద్ గారి ప్రశ్న. రేపొద్దున ఇలాంటి పరిస్థితి ఇంకొక ఆఫీసర్కి రావచ్చు. అండ్ అన్నింటికి మించి ఆయన అన్నారు, పులి ఒక ఫ్రేమ్లో ఉండాలి, ఫ్రేమ్ దాటి బయటకు వస్తే సమాజానికి క్షేమం కాదు. పోలీస్ వ్యవస్థ పులి లాంటిది, ఫ్రేమ్లోనే. అందుకని దానికి యూనిఫామ్ ఇచ్చారు, దానికి ఒక కట్టుబాటు ఇచ్చారు, దానికి లోబడి పని చేయాలి. జ్యుడిషియరీ పని జ్యుడిషియరీ చేస్తుంది. నిజంగా అతను జనాలు అంటున్నట్టు 20 కేసులా 30 కేసులా 100 కేసులు ఉండేయండి, లీగల్గా వెళ్ళండి. అండ్ ఇంకోటి, లీగల్గా అతని ఫ్యామిలీకి సాయం అందకుండా కొందరు అక్కడ ప్రయత్నించడం అనేది దురదృష్టకరం. చివరికి హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి, హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ కాకపోయినా కోర్టునే ఇన్వాల్వ్ అవుతుంది. కోర్టే ఒక లాయర్ని అపాయింట్ చేస్తుంది ఈ బాధితుల తరఫున. అసలు బాధితుల తరఫున వాదించకూడదని ఒత్తిడి తీసుకురావడం వెనకాల ఉన్న రాజకీయ నాయకులు ఎవరు, ఆ బిగ్ హెడ్స్ ఎవరు, ఇవన్నీ తేలాల్సిన విషయాలు.